2019లో ఎన్నికలు కంటే 21 రోజులు ముందర పోలింగ్కి 21 రోజులు ముందర చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడ మంగళగిరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి పంపించడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మీరు నిర్ణయించుకోండి ఏ నియోజకవర్గంకి వెళ్ళాలని అడిగారు. బాబు గారు చెప్తూ కుప్పంకి వెళ్ళు, లేదంటే విశాఖపట్నం నార్త్ ఉంది, భీమిలి ఉంది, అది కంచుకోట్లు ఎందుకు తెలుస్తారండి. ఆనాడే బాబు గారు చెప్పారు, గెలవని నియోజకవర్గం ఏమంటే సార్, గెలిపించుకుని వచ్చిన తర్వాత నేను నాయకుడిని గెలిపించుకుంటానని 2019లో మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా. నేనేంటో మంగళగిరి ప్రజలకు అర్థమవలేదు. దానివల్ల స్వల్ప మెజారిటీతో ఆనాడు ఓటుని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించుకుంటున్నాం. 2000 అన్నా ప్లీజ్ అన్నా ఎవరు చేయని విధంగా 170 నియోజకవర్గాలు మీరు చూడండి. వైకాపా పార్టీ 150 నియోజకవర్గాలు చేశారంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ చేయని విధంగా మీ అందరి సహకారంతో 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ పాదయాత్రకు వెళ్ళకుండా మంగళగిరిలో గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ జరిగింది. ప్రజలు కలుస్తూ జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా నాడు తెలుసుకుంటాం కూడా జరిగింది. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను పాదయాత్రకు వెళ్ళినా, ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యేగా లేకపోయినా నేను ఇంత సేవా కార్యక్రమాలు చేశానంటే రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి రూపురేఖలు ఎలా మారిపోతుందో ఒక్కసారి అందరినీ ఆలోచించమని కోరుతున్నాను. ఇక్కడున్న శాసనసభ్యుడిని నేను 2 సార్లు ఆశీర్వదించాను, దీవించాను. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందని ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించబడుతున్నారు. అనేక సమస్యలు ఉన్నాయి. ఒక భాగంగా ఇల్లు లేకుండా ఇబ్బంది పడే సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్యలు ఉన్నాయి. పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి లేకుండా సమస్యలు ఉన్నాయి. ఎక్కడున్నో 2019లో నియోజకవర్గం అక్కడ ఆగిపోయింది. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా నియోజకవర్గంలో జరగలేదు. మాయ మాటలు చెప్పి తప్ప ప్రజలకు ఈనాడు సేవలు చేయలేదు. ఓడిపోయినా నేను ఎక్కడికి వెళ్ళా, నేను వేరే నియోజకవర్గం ఎంచుకోవాలా. చాలా మంది చెప్పారు వేరే నియోజకవర్గం చూడండి. ఆనాడే చెప్పారు, మంగళగిరి ప్రజలు చాలా కసి పెంచారు. ఓడిపోయిన దగ్గరనే మళ్ళీ గెలుస్తారు. అదే మన మేరకు ఇక్కడ చాలా మందికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు వచ్చుంటే, లోకేష్ పంపి ఎలా ఉంది ఏంటంటే అందరూ ఫోన్లు వచ్చుంటే, దాంట్లో మీరు నన్ను ఆశీర్వదించారు, దీవించారు కనుకనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి అభ్యర్థిగా మీ లోకేష్ ని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.